బాగుంది. సూపర్ అన్న, సినిమా బాగుంది. యాక్షన్ బాగుంది. సూపర్ సూపర్. సెకండ్ హాఫ్ హైలైట్. సెకండ్ హాఫ్ బాగుంది. నో మోర్ వర్డ్స్. కిరాక్ ఆసమ్. అజిత్ యాక్టింగ్ బాగుందన్న. కూతురు యాక్టింగ్ ఇంకా అద్భుతం అన్న, సూపర్ ఉందన్న. సెకండ్ హాఫ్ హైలైట్ మంచి. టూ గుడ్ బ్రో, టూ గుడ్. వండర్ఫుల్ సెంటిమెంట్, ఎక్సలెంట్, చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఎక్సలెంట్. బాగుంది. బాగుంది సినిమా. డైరెక్షన్ సూపర్. అజిత్ యాక్షన్, సెంటిమెంట్స్ జరగదీసాడు. సాంగ్స్ మాస్ సాంగ్స్ ఓకే. ఓవరాల్ బాగుంది సినిమా. సినిమా బాగున్నా. బాగుంది. ఓకే అన్న. సినిమా అయితే సూపర్ అన్న. లేదు మంచిగా ఉంది. అజిత్ గారు మాత్రం చాలా బాగా చేస్తారు. నయనతార గారు అని అజిత్ గారు అండి. అండ్ శివ అండ్ టీమ్ డిడ్ వెరీ గుడ్. లేదు బాగుంది, ఖచ్చితంగా బాగుంది. ఎమోషన్స్ బాగా తీశారు. తండ్రి సెంటిమెంట్, తండ్రి సెంటిమెంట్ చాలా. యాక్టర్స్ పరంగా అజిత్ గారు కానీ నయనతార కానీ చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్గా చేస్తారు. రెగ్యులర్ అంటే రెగ్యులర్ సినిమానే, కాకపోతే చాలా మంచిగా తీశారు. అంటే ఎమోషన్ అయితే బాగుంది, కానీ అందరికీ ఎక్కుతలే తెలియదు. అలా సాంగ్స్ ఓకే, బీజం కొన్ని బాగున్నాయి, అది కూడా అన్నీ బాగున్నాయి. కాకపోతే మెయిన్ ఏంటంటే అజిత్ గారు నయనతార గారు మెయిన్. లొకేషన్స్ మనకి ఎక్కడ మనతో చెన్నై ఉన్నాయి, మన అంటే షూట్ ఎక్కడ దగ్గర తెలియదు, కానీ మోస్ట్లీ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. మన గోదావరి సైడ్ ఎలా ఉంటాయి, పచ్చగా కొబ్బరి చెట్లు అవన్నీ చాలా మంచిది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా ఉంది. అదేదో సాంగ్ ఉంది, సెకండ్ హాఫ్లో సాంగ్ వస్తుంది, దంచికొట్టు అని, అది మంచిగా ఉంది. బ్లాక్ బాస్టర్. అజిత్ ఫ్యాన్. సూపర్ సినిమా, బ్లాక్ బాస్టర్. 50 days నిన్నే కంప్లీట్ చేసింది తమిళనాడులో. కనెక్ట్ అవుతుంది, చూస్తే మాత్రం కన్ఫామ్గా కనెక్ట్ అవుతుంది. అందరు అజిత్ ఫ్యాన్స్ అవుతారు. సినిమా అయితే సూపర్. మ్యూజిక్ పరంగా తమిళ్లో అయితే సూపర్గా ఉంది, తెలుగులో కూడా బాగానే డబ్ చేయడం జరిగింది. 4th సినిమా వచ్చింది నయనతార అజిత్ కాంబినేషన్లో. నయనతార అజిత్ శివ కాంబినేషన్లో 4th సినిమా. బ్లాక్ బాస్టర్. వాళ్ళిద్దరు మ్యాజికల్ పేరు అంతే. డైరెక్టర్ శివ గురించి. శివ గారు ఇప్పటి వరకు 4 సినిమాలు తీశారు. వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం, 4 బ్లాక్ బాస్టర్. అజిత్ ఫ్యాన్స్. సూపర్ అన్న, మస్తు సినిమాలు చూసిన, ఇట్లాంటి సినిమా చూడలేదు, మస్తు ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఫైటింగ్ సూపర్. కొట్టిండు ఒక్కొక్కరిని, ఎగ్జామ్ కొట్టిండు. సినిమాలో బాగా హైలైట్ సీన్ అంటే వాళ్ళిద్దరు కలవడం అని. యాక్చువల్ ఎవరు కలవడం అంటే ఎంట్రన్స్ జగపతి బాబు ఎంట్రన్స్, హీరో ఎంట్రన్స్ సూపర్ ఉండే అన్న. మస్తు అంటే మస్తు తీసారు సినిమా, ఎగ్జామ్ వచ్చింది. రివ్యూ డైరెక్షన్ మంచిగా ఇచ్చిండు అన్న, సూపర్గా ఇచ్చిండు. శివ అండ్ టీమ్ అని వచ్చింది, వాళ్ళే ఇచ్చినట్టు అన్న. సూపర్ ఉంది, మంచిగా ఉంది అన్న. మొత్తం అయితే చూడగలుగుతాం, ఎన్నిసార్లు అయినా చూడవచ్చు అన్న. తెలుగులో ఇంత హీరోయిజం చూపెట్టారు అన్న. హీరోయిజం అంటే తమిళ వాళ్ళే చూపెట్టగలుగుతారు. యాక్చువల్లీ తమిళ వాళ్ళు చూపెట్టినంత హీరోయిజం తెలుగు వాళ్ళు చూపెట్టారు. సో బెటర్ కనెక్ట్ అవుతుంది అన్న. అలాగే తమిళ నయనతార పేరు ఎలా ఉంది? అజిత్ నయనతార వాళ్ళు చాలా ఇంతకుముందు చాలా మూవీస్ తీశారు. 4 మూవీస్ తీశారు. 4 మూవీస్ బ్లాక్ బస్టర్స్ అయినాయి అనుకుంటా, సూపర్ హిట్సే. సో అలా సాంగ్స్ యాక్చువల్ తమిళ్లో వింటే ఇంకా బాగుంటుందండి. తెలుగులో బాగానే ఉంది, మ్యూజిక్ మంచిగా ఉంది, కానీ లిరిక్స్ తండ్రి కూతురు గురించి చెప్తారు. తండ్రి కూతురు సూపర్గానే ఇచ్చారు. లాస్ట్ సీన్లో ఏడుపు వస్తుంది, ఎమోషనల్ అవుతారు అందరూ. సూపర్ ఉంటుంది అన్న. అజిత్ ఫ్యాన్లు అయితే కంపల్సరీ చూడాలి. అజిత్ ఫ్యాన్ ఈ సినిమా మిస్ కావద్దాం. చాలా బాగుంది. సూపర్. బాగా చెప్తారు అక్కడ. చాలా బాగుంది.
పర్లేదు నాన్న సెంటిమెంట్ బాగుంది. అజిత్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అజిత్ గారు అజిత్ యాక్షన్ సూపర్ అండి. ప్రతి ఫైట్ డైరెక్టర్ సూపర్. న్యాచురల్గా ఉందా మొత్తం? న్యాచురల్ అండి, రియల్ శివ గారి సూపర్. యాక్టింగ్, శివ గారి డైరెక్షన్ ఎలా ఉంది? శివగా డైరెక్షన్ హైలైట్ అండి. అజిత్ సినిమా అన్ని సూపర్ అండి, అంతే అది. అజిత్ యాక్షన్ సూపర్. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ బాగుంది. ఏం బాగాలేదు. శివ ఎలా ఉంది? బాగుంది. సాల్ట్ మొబైల్ ఉందా?